హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. శరణ్యను హాస్పిటల్కి రమ్మని ఆనంద భైరవి చెప్తుంది కదా. లీలావతి మాటలకు వెంటనే శరణ్యను అనుమానంతో రప్పిస్తుంది. అంటే ఇక్కడ శరణ్య కడుపుతో లేదని లీలావతి చెప్పడంతో ఎలాగైనా తనకి టెస్ట్ చేస్తే సరిపోతుంది కదా అని వెంటనే శరణ్యను ఆఫీస్ నుంచి ఆనంద భైరవి పిలిపిస్తుంది. అప్పుడు అనుకుంటుంది, ఒకవేళ ఇప్పుడు నా కడుపు విషయం బయటపడిపోతుంది అంటే ఖచ్చితంగా అత్తయ్యకు నిజం తెలిసిపోతుంది కదా అని కంగారు పడిపోతూ ఉంటుంది. డాక్టర్తో శరణ్య గురించి ముందే ఆనంద భైరవి మాట్లాడుతుంది. వెంటనే డాక్టర్ ఇక లోపలికి పిలిపించుకొని తనకి టెస్ట్ చేస్తూ ఉంటుంది. టెస్ట్ చేసిన తర్వాత ఆనంద భైరవి దగ్గరకు వచ్చి కడుపుతో లేదండి అని ఈ విధంగా డాక్టర్కి వచ్చి చెప్పేసరికి ఆనంద భైరవి షాక్ అయిపోతుంది. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? అవును మేడం, మీరు అనుకున్నట్టు తను కడుపుతో లేదు. అసలు కడుపుతో ఉన్న విషయం ఎవరు చెప్పారు అని అంటుండగా అప్పుడు ఆనంద భైరవి, ఎందుకంటే రీసెంట్గా తనకి వాంతులు అవుతున్నాయి, ఫుడ్ కరెక్ట్గా తీసుకోవట్లేదని టెస్ట్ చేయడానికి హాస్పిటల్ దగ్గరికి తీసుకొచ్చాను, బట్ తను మాత్రం ఇప్పుడు ప్రెగ్నెన్సీతో లేదండి అని అన్న తర్వాత లీలావతి మాటలు గుర్తు చేసుకుంటుంది. శరణ్ ఎందుకు ఇలా అబద్ధం ఆడింది, కడుపుతో విన్న విషయం ఎందుకు ఇంట్లో వాళ్ళందరికీ చెప్తుంది అని ఈ విధంగా కోపంగా ఉంటుంది. ఈలోపు ఇక నిజం బయటపడ్డదని కంగారుతో శరణ్య టెస్ట్ చేసిన బయటకు వచ్చిన తర్వాత శరణ్య మీద చెయ్యెత్తుతుంది ఆనంద భైరవి. ఎందుకు ఎందుకు నన్ను నమ్మించి మోసం చేసావు శరణ్య? నువ్వు కడుపుతో ఉన్న విషయం అని అందరినీ, కుటుంబాన్ని మొత్తం సంతోషపడేలా ఎంతో సంబరం చేసుకోవాలనుకున్నాం. కానీ నువ్వు లేని కడుపుని క్రియేట్ చేసి కడుపుతో ఉన్నానని ఎందుకు చెప్పావు, దేని కారణంగా చెప్పావు అని ఈ విధంగా నిలదీస్తూ ఉంటుంది. అత్తయ్య, దయచేసి నేను చెప్పేది వింటారని నేను అనుకుంటున్నా. ఏం చెప్తావు? ఇంట్లో వాళ్ళు అనుమానం ప్రకారం ఇది నిజమైందని చెప్పన్నా, లేకపోతే ఇప్పుడు అక్క నిలదీసినందుకు నీకు టెస్ట్ చేసి ఇక్కడ నిజం బయటపడ్డందుకు వాళ్ళందరి ముంగట నేను తల దించుకునేలా నువ్వు చేసావని నిజం చెప్పనా? ఏం చెప్పాలి అని ఈ విధంగా అంటుండగా, అత్తయ్య, ఇందులో నా పొరపాటు ఏమి లేదు, అసలు ఏం జరిగిందంటే అని ఈ విధంగా అనన్య కథ నుంచి శరణ్య కథ దాకా వస్తుంది. ఎందుకంటే అనన్య కడుపుతో ఉన్న విషయం, ఇక ఆ ఇంట్లో అడుగు పెట్టడం, హఠాత్తుగా ఆ రోజు రిపోర్టు ఇక కావాలని శరణ్య పేరు మీదకి చెయ్యడం, శరణ్య కడుపుతో ఉన్నట్టుగా క్రియేట్ చేయడం, ఇదంతా ఆనంద భైరవికి చెప్తుంది. అంటే ఇప్పుడు ఆ రిపోర్టు అనన్య కాకపోతే దాని మీద శరణ్య అని ఎందుకుంది? అదే అత్తయ్య, అదే నాకు అర్థం కావట్లేదు. అసలు అక్క కడుపుతో ఉన్న విషయం, ఇక ఆ విషయం నాకు తెలుసు, తనని రెగ్యులర్గా నేనే హాస్పిటల్కి తీసుకొచ్చాను, కావాలంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలుద్దాం అని విధంగా అంటుంది. ఈలోపు అనుకున్నట్టు అనన్య టెస్ట్ చేసిన ఆ డాక్టర్ దగ్గరికి ఆనంద భైరవును శరణ్య ఇద్దరు కలిసి వెళ్తారు. వెంటనే డాక్టర్ని కలుస్తుంది శరణ్య. ఆ రోజు మా అక్కను టెస్ట్ చేస్తే తను కడుపుతో ఉన్న విషయం మీరే కదా డాక్టర్ చెప్పారు, ఆ విషయం మా అత్తయ్యకి చెప్పండి. సారీ శరణ్య, అసలు నీకు ఒక నిజం చెప్పాలి. ఏమైంది డాక్టర్? ఆ రోజు నిజంగానే తను ఏ కడుపు లేదు. ఏమంటున్నా డాక్టర్? అవును శరణ్య, ఆ రోజు కావాలని నన్ను బ్లాక్మెయిల్ చేసి తను కడుపుతో ఉన్నట్టుగా నిన్ను నమ్మించమని మోసం చేసింది ఆ అనన్య. లేకపోతే మేము చేసిన నిజాలన్నీ మీడియా ముంగట పెడతాను, నీ హాస్పిటల్ పరువు తీస్తానని బయట పెడతానంది. ఆ రోజు తను కడుపుతో లేన విషయం ఆనంద భైరవికి ఫోన్ చేసి చెప్తానంటేనే నన్ను బ్లాక్మెయిల్ చేసింది. ఆ భయానికే నేను వెంటనే అబద్ధం ఆడి అబద్ధం రిపోర్ట్ క్రియేట్ చేసి అనన్య చేతిలో పెట్టాను. అసలు తను ఏ కడుపు లేదు, కావాలని మీ అందరినీ నమ్మించి మోసం చేస్తుంది. సారీ ఆనంద గారు, మీరు నాకు బాగా తెలుసు, ఈ విషయం మీకు చెప్దామని కాల్ చేద్దామనుకున్నా, కానీ అనన్య వల్ల నేను చెప్పలేకపోయాను.
తనకి ఏ కడుపు లేదు అనే విధంగా అనేసరికి ఆనంద భైరవి కోపంతో అనన్య చెంపలు వాయించేంత కోపంగా చూస్తూ ఉంటుంది. అంటే కావాలని నన్ను కూడా నమ్మించి మోసం చేసి ఈరోజు ప్రతి ఒక్క కారణానికి నేను నిందపడ్డట్టుగా అయిందని బాధపడుతూ ఉంటుంది శరణ్య. ఇప్పటికైనా మీ అక్క గురించి అర్థమైందా? ఇక అసలు నిజం బయటపడకుండా మరి కరెక్ట్ అత్తయ్య, రిపోర్టు డాక్టర్ ద్వారా రాసిచ్చింది. మరి నేను కడుపుతో ఉన్న విషయం ఆ రిపోర్టు ఎలా వచ్చింది? ఏముంది, ఈరోజు తన కడుపుతో ఉన్న విషయం నీకు మాత్రమే తెలుసు. ఎలాగైనా ఆ నాటకమాడి ఆ రిపోర్ట్ని ఏదో డాక్టర్ చేత కావాలని రాపించినట్టుగా అనిపిస్తుంది అని అంటుండగా, సరే ఇప్పుడు నువ్వు కడుపుతున్న విషయం మాత్రమే ఇంట్లో వాళ్ళకి కావాలని చెప్పాలి. అంటే అత్తయ్య, ఇది మోసం చేసినట్టు కదా, మోసాన్ని మోసంతో కొట్టాలమ్మా. ఎలాగైనా సరే ఆ అనన్య ఆగడాలకు ఆనకట్ట వేయాలంటే మోసంతోనే కొట్టాలి. ఇప్పుడు నిజాన్ని బయటపడ్డ తర్వాత అందరికీ చెప్తే ఎంత చెప్పినా ఎవ్వరు వినిపించుకోదు. నువ్వు కడుపుతో ఉన్నావన్న విషయమే డాక్టర్ చేత కూడా మనం చెప్పిద్దాం. డాక్టర్ గారని చెప్పేసి వెంటనే మాట్లాడదామని మళ్ళీ హాస్పిటల్కి కాల్ చేస్తుంది. చెప్పండి ఆనంద గారు, ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్. చెప్పండి మేడం, మీకు ఏ సాయమైనా సరే ఇక కంపల్సరీ చేస్తాను. ఆల్రెడీ ఇప్పుడు నా కోడలు కడుపుతో కాదని చెప్పేసి మీరు అన్నారు కదా, తను కడుపుతో ఉన్న విషయం లేని కడుపును క్రియేట్ చేసేలా కొన్ని రోజులు ఇలాగే కంటిన్యూషన్ చేద్దాం. అదెందుకండి, చిన్న ప్రాబ్లం. ఈ ప్రాబ్లం సొల్యూషన్కి మాకు దారి దొరికేదాకా నా కోడలు కడుపుతున్న విషయమే కాస్త మీరు రెస్పాన్సిబుల్గా పర్సనల్గా చూసుకోవాలి. సరే మేడం, పర్వాలేదు మేడం. ఇక మీరు ఏ ప్రాబ్లం బట్టి అడుగుతున్నారో నేను అర్థం చేసుకోగలను. సరే మేడం, మీ కోడలు కడుపుతో ఉన్నట్టు నేను రిపోర్ట్ తయారు చేస్తాను, దాన్ని వెంటనే మీరు తీసుకెళ్ళండి. చాలా థ్యాంక్స్ మేడం అని చెప్పేసి ఇక అనన్యకు ఖచ్చితంగా తనకు దెబ్బ కొట్టాలని ఆనంద భైరవి శరణ్య కడుపుతో అన్నది అని చెప్పేసి ఇంటికెళ్ళి ఆ రిపోర్ట్ పట్టుకొని ఇంటికెళ్తుంది. వెంటనే అక్క అని చెప్పేసి గట్టిగా పిలుస్తుంది. ఏంటి ఆనంద, ఇప్పటికైనా తెలిసిందా శరణ్య కడుపుతో లేదని? పొరపాటు పడ్డావక్క, శరణ్య కడుపుతో ఉంది అనేసరికి ఒక్కసారి ఉలిక్కి పడుతుంది అనన్య. అవునక్క, శరణ్య కడుపుతో ఉంది. అసలు నీకెందుకక్క అంత అనుమానం వచ్చింది? నా కోడలి మీద అనుమానంతో నేను వెళ్ళి హాస్పిటల్లో తనకి టెస్ట్ చేయించాను. కానీ నా మీద నాకు సిగ్గుగా వేసింది. ఎందుకంటే నా కోడలి మీద నీ మాట నమ్మి తనకి టెస్ట్ చేయించానని. అసలు నీకెందుకు అలాంటి ఆలోచన వచ్చింది అనేసరికి ఎవరైనా చెప్పారా, లేకపోతే నీ మనసులో వచ్చిన భావన అని ఆనంద భైరవి అడుగుతుంది. అంటే ఈ మాటలన్నీ అనన్య అన్నది. ఏంటి, అనన్యనా? అవునమ్మా, ఎందుకంటే శరణ్య కడుపుతో లేదు, కావాలని నాటకం ఆడుతుందని అన్నది. ఓహో, అంటే నీ మనసులో మాట కాదన్నమాట ఇది, అనన్య చెప్పినన్నమాట. అవునమ్మా. వెంటనే అనన్య దగ్గరికి వెళ్తుంది. కడుపు లేని కడుపును క్రియేట్ చేసి అందరినీ నమ్మించి ఈ ఇంట్లో అడుగు పెట్టిన అనన్య అనేసరికి ఉలిక్కి పడుతుంది అనన్య. చరణ్ను నమ్మించి నీకు కడుపు ఉన్నదని క్రియేట్ చేసి లేని కడుపును ఇక రిపోర్ట్ల ద్వారా బయట పెట్టుకొని నీ ఆటకు నేను తాళం వెయ్యబోతున్నసరికి ఇక కంగు తింటుంది. ఈలోపు నేను ఇక ఆడుతున్న ఆటలో ముగింపు నీతోనే సాగుతుంది అని వార్నింగ్ ఇస్తుంది అనన్యకు.